నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఇవాళ నాకెందుకో ఒక జపంతో మొదలు పెట్టాలని ఉండే అండి మన కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాము. దీన్ని మనము జపం మెడిటేషన్ కూడా అనొచ్చు, చాంటింగ్ మెడిటేషన్ కూడా. మీరు దీన్ని ఇంట్లో ఉండి చాంట్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మీకే కాదు, విన్న వాళ్ళకు కూడా చాలా ప్రశాంతత ఉంటుంది. కాబట్టి చాంట్ చేయడానికి ట్రై చేయండి. చాంటింగ్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి కాదండి, లోపల నుంచి చాంట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఇంకెక్కువ బెనిఫిట్స్ వస్తాయి. ఇవాళ మనము ఆసనాస్ చేయబోయే ముందు వార్మప్స్ ప్రతిరోజు చేస్తాం కాబట్టి వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. ఇన్హేల్ చేస్తూ మీ నెక్ని పైకి లిఫ్ట్ చేయండి. ఎక్సేల్ చేస్తూ మీ మెడని కిందికి తీయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ మీరు కిందికి తీయండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చింటితో చెస్ట్ తీసుకొచ్చి ఇన్హేల్ చేస్తూ కుడి వైపున మీ మెడని తీసుకెళ్ళండి. తర్వాత మీరు శ్వాసని వదులుతూ మళ్ళీ పీలుస్తూ ఎడమ వైపున. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి చిన్ని పైకి లిఫ్ట్ చేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మీ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ, ఎక్సేల్ చేస్తూ మీరు ఎడమ వైపున ఇలా బెండ్ అవ్వండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఎడమ చేతిని లిఫ్ట్ చేసి కుడి వైపున బెండ్ అవ్వండి. ఇక్కడ మీ ఛాతీని ఇలా కిందికి కాకుండా ఇలా ఓపెన్ చేయటానికి ట్రై చేయండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. స్లోగా సెంటర్కి వచ్చేసి చేతులని రిలాక్స్ చేయండి. ఇప్పుడు రెండు కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత మీ కాళ్ళ వేళ్ళని ఇలా చూడండి, ఇలా దగ్గరికి తేండి. ఇన్హేల్ చేస్తూ మళ్ళీ ఎక్సేల్ చేస్తూ కాళ్ళని ఇలా వైడర్గా స్ప్రెడ్ చేయండి. ఇలా చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనము ఈ కాలంలో ఎక్కువగా షూస్ వాడతాం చూడండి. షూస్ వాడటం వల్ల మన కాళ్ళ వేళ్ళు ముడుచుకుంటాయండి. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మన కాళ్ళ వేళ్ళు అన్నవి చాలా మంచిగా అవుతాయి. కాబట్టి ఇది కొన్నిసార్లు చేద్దాము. స్లోగా కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. మనము ఆసనాస్లోకి వెళ్ళిపోదాం.
ఇవాళ మనం ముందుగా చేయబోయే ఆసన పేరు వృక్షాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. మన వెనకాల కూడా వృక్షం ఉందండి, అది కదలట్లేదు కదా. మనం కూడా సేమ్ అంతే స్టడీగా ఆసనాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. అస్సలు ఏమైనా డ్రాప్ చేయకండి. ఇలా తాడాసనలో నిల్చొని కుడి కాలని లిఫ్ట్ చేస్తూ ఎడమ కాల దగ్గరికి పెట్టండి. ఎడమ కాల లోపల భాగం దగ్గర పెట్టండి. ఎడమ కాల లోపల భాగం దగ్గర పెట్టండి. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి ఒక పాయింట్ దగ్గర గేస్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తారు. ఈ ఆసన చేసేటప్పుడు మీకు ఫోకస్ ఉండదండి. మీరు డాన్సింగ్ చేస్తూ ఉండొచ్చు. అలా చేయకుండా ఉండటానికి మీరు ఒక పాయింట్ దగ్గర గేస్ పెట్టడం వల్ల మీకు ఈ ఆసన సాధ్యంగా అవుతుంది. లేదా మీరు గోడకి దగ్గరికి వెళ్ళి కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. నాతో పాటు మీరు చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళతో చేద్దాము. స్లోగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, బ్యాలెన్సింగ్ ఆసన చేయటం వల్ల మనకి ఫోకస్ కాన్సన్ట్రేషన్ అన్నది పెరుగుతుంది. మనము ఒక కాళ్ళ పైన నిల్చుంటున్నాం కాబట్టి ఈ కాళ్ళని మీరు స్ట్రెంథెన్ చేయొచ్చు. ఆ కాళ్ళ కండరాలని మీరు చాలా బలంగా చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు గుర్తుపెట్టుకొని డైలీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు త్రికోణాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనం ఇలా తాడాసనలో నిల్చొని కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, లెగ్ పొజిషన్ నేను మీకు ఈ పాటికి అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఎలా చేయాలో. నేను మళ్ళీ చెప్పే అవసరం కూడా లేకపోవచ్చండి. మీరు ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా కాళ్ళ ఇన్లైన్ పెడుతూ ఎక్స్హేల్ చేస్తూ చూడండి ఇలా ముందుకు వెళ్తూ చేతిని కిందికి పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా పైన వైపున చూడండి. మీకు నెక్ పెయిన్ ఉంటే మీరు ఇలా ముందుకు కూడా చూడొచ్చండి. మెల్లగా ఇన్హేల్ చేస్తూ చేతులని పైకి లిఫ్ట్ చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ చేయండి. ఈ ఆసన ఒబేసిటీ ఉంటుంది చూడండి, చాలా లావుగా ఉంటారు, వాళ్ళకి వెయిట్ తగ్గడం అన్నది అస్సలు అవ్వదు. అలాంటి వాళ్ళు ఈ ఆసన చేయటం వల్ల చాలా బెనిఫిట్గా ఉంటుంది. మన కాళ్ళని యాంకిల్స్ దగ్గర, తొడల దగ్గర కూడా, అబ్డామెన్ దగ్గర, మనకి చెస్ట్ దగ్గర కూడా వర్క్ చేస్తుంది. నెక్ కూడా మనం పైకి చూస్తాం కాబట్టి అక్కడ కూడా స్ట్రెచ్ చేస్తుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. అప్ అండ్ డౌన్ మూమెంట్ మీరు నాతో పాటు చేయడానికి ట్రై చేయండి.
స్లోగా కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. సో చేశారు కదండి త్రికోణాసన. మనము ఈ ఆసనాన్ని గుర్తుపెట్టుకొని సాయంత్రం కానివ్వండి పొద్దున వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన శిశువాసన. ఆసనాకి మనము టేబుల్ పోస్చర్లో రావాలి కాబట్టి వజ్రాసనాలో కూర్చుందామండి. నేను ఉత్థాన శిశువాసన చెప్పాను కదండి. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి. దీన్ని రెస్టోరేటివ్ ఆసన అంటారు. మనము ఆసనాలో హోల్డ్ చేస్తూ ఉజ్జయి బ్రీతింగ్ చేద్దామండి. ఉజ్జయి బ్రీతింగ్ నేను మీకు ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనము గ్లాటిస్ని కాంట్రాక్ట్ చేసి అక్కడి నుంచి ఇన్హేల్ ఎక్సేల్ చేస్తాము. ఒకవేళ ఇది కుదరకపోయినా మీరు డీప్గా ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయడానికి ట్రై చేయండి. చూడండి ఎలా చేయాలో. ముందుగా మనం వజ్రాసనకు వచ్చి మెల్లగా ఒక చేతిని ఇలా ముందుకు పెట్టి తర్వాత ఒక పామ్ డిస్టెన్స్ తీసుకున్నామండి. చూడండి ఈ మోకాళ్ళు అన్నది హిప్ లెంత్లోనే ఉండాలండి. ఇలా ముందుకి వెనక్కి ఉండొద్దు. చెక్ చేసుకోండి. మీ చేతులు అన్నది ఎగ్జాక్ట్గా షోల్డర్ లెవెల్లోనే ఉండాలండి. ఇక్కడ నుంచి మీరు ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ మీరు ఎక్కడున్నారో అక్కడ మీ చెస్ట్ని ఇలా కిందికి డ్రాప్ చేస్తారండి. డ్రాప్ చేసిన తర్వాత మీరు ఒక చేతిని ముందుకి తర్వాత ఇంకో చేతిని ముందుకి పుష్ చేస్తారు. రెండు చేతుల్ని ఇలా ఫార్వర్డ్ పెడుతూ మీ చిన్ని చూడండి చిన్ని ఇలా కిందికి పెట్టి హోల్డ్ చేస్తారు. మళ్ళీ స్లోగా ఒక చేతిని ముందుకి తీసుకొచ్చి ఇంకో చేతిని ముందుకు తీసుకొచ్చి వజ్రాసనాలో కూర్చుంటారు. సో చూసారు కదండి ఉత్థాన శిశువాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి స్పెషల్గా అప్పర్ బ్యాక్ మీద చాలా స్ట్రెచ్ ఉంటుందండి. చాలా తక్కువ ఆసనాస్లో మనకి అప్పర్ బ్యాక్ దగ్గర స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాలో మీరు ఉంటూ హోల్డ్ చేస్తూ ఉజ్జయి బ్రీతింగ్ చేయడానికి ట్రై చేయండి. నాతో పాటు మీరు చేయండి. సో ఇదండి ఉత్థాన శిశువాసన. ఈ ఆసన వల్ల మనకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు రాసుకోండి. మీకు కుదిరితే రాసుకొని మీరు డైలీ ఆసనాస్ చేసేటప్పుడు ఆసనాస్ ఏవైతే రెస్టింగ్ ఉన్నాయో అక్కడ రెస్ట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణాసన. ఆసన ముందుగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ ఆసన చేయడానికి ముందుగా మనము మన వీపు వైపున పడుకుంటామండి. కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ ఒక కాళ్ళని ఇంకో కాళ్ళని దండాసనాల్లో వచ్చేసి మెల్లమెల్లగా మీరు రిలాక్స్ అవ్వండి. అయిన తర్వాత మీ కుడి కాళ్ళని ఇలా పైకి లిఫ్ట్ చేసి ఎడమ తొడ దగ్గరికి పెట్టండి. పెట్టిన తర్వాత ఎడమ చేతిని కుడి మోకాళ్ళ దగ్గరికి పెట్టి మీ కుడి మోకాళ్ళని ఎడమ వైపుకి తీసుకెళ్ళండి. కుడి చేతిని మంచిగా ఇలా స్ట్రెచ్ చేస్తూ కుడి వైపున చూడండి. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి మళ్ళీ మీ ఎడమ కాళ్ళని కుడి తొడ దగ్గర పెడుతూ ఎడమ మోకాళ్ళని కుడి దగ్గరికి తీసుకెళ్ళండి. ఎక్స్హేల్ చేస్తూ ఎడమ వైపున చూడండి. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి స్లోగా రిలాక్స్ అవుతారు.
సో చూసారు కదండి ఉదరాకర్షణ ఆసన. ఈ ఆసన చేయటం వల్ల మజిల్స్ అన్నవి రిలాక్స్ అవ్వాలని అనుకున్నప్పుడు మీరు ఈ ఉదరాకర్షణ ఆసనాన్ని మీ యోగా సాధన అయిన తర్వాత చేయండి. చాలా రిలీఫ్ ఇస్తుందండి. ఇంగ్లీష్లో దీన్ని యూనివర్సల్ స్పైనల్ ట్విస్ట్ అంటారు. ఇలా చేయటం వల్ల మీకు మీ మజిల్స్ అన్నవి చాలా రిలాక్స్ అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా శవాసనాలో ఒక 2 నిమిషాల పాటు రెస్ట్ చేయండి. శ్వాసని పీల్చుకుంటూ మళ్ళీ శ్వాసని వదులుతూ మెల్లమెల్లగా మీ కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. సో ఇవండి మన ఆసనాస్ మనం ప్రాక్టీస్ చేసేసాము. నేను ఎప్పుడు చెప్తాను కదండి రిలాక్సేషన్ అంటాము. ప్రాపర్గా యోగ నిద్ర అని ఉంటుందండి. యోగ నిద్ర చేయటం వల్ల మన బాడీలో మనం కదలిక చేసాం కదా, మజిల్స్ని రిలాక్స్ చేస్తామండి. చెప్తానండి యోగ నిద్ర ద్వారా కూడా మనము సమాధి స్టేజ్కి వెళ్ళొచ్చండి. అంత రిలాక్సింగ్గా ఉంటుంది. చూడండి, నేను ఎప్పుడు రూమ్లో చేస్తే మనం యోగా చేసి రిలాక్సేషన్ చేస్తే మన మైండ్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు నేచర్లో వచ్చి నేచర్తో మనం హాయిగా పడుకుంటాం చూడండి. మన పాతకాలంలో కూడా చూసుకుంటే మనం మిద్ద పైన మంచిగా గాలిలో పడుకునే వాళ్ళం. ఇప్పుడు మనకు ఆ సౌకర్యం లేకుండా పోయింది. కాబట్టి మీరు ఎంతైతే అంత నేచర్లో చేయటానికి చూడండి. మీ బాడీలో మీ మైండ్లో మీరు చేంజెస్ చూస్తారు. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా అండి. సలహా ఏంటంటే అండి, వాత దోషం ఉన్న వాళ్ళకి, వాత దోషం ఉంటే ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ముసలి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఈ వాత దోషం అన్నది యంగ్ వాళ్ళకు కూడా లైఫ్ స్టైల్ వల్ల కూడా రావచ్చు. ఈ వాత దోషం అన్నది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మీరు హాట్ ఫుడ్ వేడిగా అన్నం తినడానికి ట్రై చేయండి. అప్పుడు ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి మీ ఒంటికి బాగా పడుతుంది. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.